నిన్నటి రాత్రి నుండి ఈ సభలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ రాత్రితో మరి సభలు ముగించబడతాయి. ఈ సభలు మరి ఇంత ఘనంగా జరగటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇదంతా కూడా కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయని. మరి సభల నిర్వహణ విషయంలో సంఘ విశ్వాసులు నాతో చేతులు కలిపి ఈ సభలో జయకరంగా జరగాలని ఎంతగానో వారి ప్రార్థనా సహకారాన్ని మాకు అందించి గత 3 దినాలుగా సంఘ బిడ్డలందరూ కూడా మరి మాతో కలిసి వారు కూడా ఎంతో ఉపవాసం ఉంటూ ఈ ప్రార్థనలు, ఈ కోడికలు, సభలు జయకరంగా జరగాలని వారు ఎంతగానో మరి ప్రార్థన సహకారాన్ని మాత్రమే కాదు, వారు మరి సభలు ఈ ఏర్పాట్ల విషయంలో ఆర్థికంగాను అదే రీతిగా మరి వారి యొక్క శ్రమను నిజంగా ఇక్కడ నేను నిలబడ్డాను అంటే దీని వెనక వాళ్ళు చాలామంది కష్టపడ్డారు. నేను ఒక్కడిని కనబడుతున్నాను కానీ వారెవరు మీకు కనపడలేదు. కానీ వారు చాలా సహకారంగా నిలబడ్డారు. సంఘంలో ఉన్నటువంటి పురుషులు, యవనస్తులు, స్త్రీలు పరిచర్య చేశారు. ఈ సభలలో జయకరంగా జరగటానికి నిజంగా ఎంతగానో మరి వారి సహకారాన్ని అందించినందుకు నిజంగా నేను దేవునికి ఎంతగానో రుణస్తున్నానండి. ఎందుకనంటే దేవుడు నన్ను ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే నమ్మకమైన మనుషులండి. నేను వారిని పొగడాలని కాదు, వారి గురించి ఏదో గొప్పగా చెప్పాలనే ఆలోచన కూడా కాదండి. దేవుడు ఆయన కృపను, ఆయన దయను మా ఎడల విస్తరింపచేసి నిజంగా మా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏదైనా ఉందనంటే నేను మొదటిగా ఇదే చెప్తాను. అలాంటి నమ్మకమైనటువంటి మనుషులను దేవుడు నాకు విశ్వాసులుగా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇకపోతే 3వ విషయాన్ని చెప్పాలి. ఈ సభలు నిర్వహించడం కొరకు మరి స్థలం కావాలని వెతుకుతూ ఉండగా దేవుడు ఎందుకో ఆ సమయానికి ఆలోచన పుట్టించాడు, ఇక్కడ ఏర్పాటు చేద్దామని. మరి మీరు కూర్చున్నటువంటి 2 వేరు పొలాలు వారిని అడిగాము. తమ్ముడు ప్రసాద్ని, అదే రీతిగా సహోదరి పేరు నాకు సరిగా ఐడియా లేదు, వారిద్దరు కూడా వెంటనే స్పందించారు. నిజంగా మా పొలంలో ఈ సభలు జరగటం మాకు చాలా దీవెనని. మరి పాపం వారి అంత సహకారంగా ఈ గ్రౌండ్ క్లీనింగ్ అంతా తమ్ముడు ప్రసాద్ అని, తమ్ముడు కూడా నేను అంతగానో వందనస్తున్నాను. ఇంకా ఈ యొక్క సభల నిర్వహణ కొరకు చాలామంది బిడ్డలు వారి సహకారాన్ని మాకు అందించారు. వారికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఈ ప్రాంతంలో 2010లో వచ్చానండి. ఈ అనిగిలిపాడు ప్రాంతానికి 2010లో నేను దేవుని పని విషయం ఇక్కడికి వచ్చాను. ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో నేను ఈ ప్రాంతంలో ఎంతగానో దేవుడు నా భుజస్కంధాల మీద ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, నా మనసులో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి కొన్ని ఆత్మలనైనా సరే దేవుని యొద్దకు నడిపించాలి అనేటువంటి తృష్ణ, ఆ తాపత్రయాన్ని బట్టి నేను శ్రమ పడుతున్నటువంటి ఈ ప్రయాణంలో చాలా అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో నిందలు, అవమానాలు మా జీవితంలో ఎదురవుతూనే వచ్చాయి. నేను ఈ సేవ అనేటువంటి ఈ పనిని జరిగించడం కోసం వచ్చేటప్పుడు దీని యొక్క పరిస్థితులు నాకు తెలుసు. సేవలో ఎన్నో కష్టాలు,
ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు ఉంటాయనేటువంటి సంగతి నాకు తెలుసు. నేను అన్నిటినీ తాళుకొని నిలబడాలి అనేటువంటి తీర్మానంతోనే సేవలోకి అడుగుపెట్టామండి. కానీ బాధాకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇవి అన్యుల వల్ల వచ్చినవి కాదండి. దేవుని జ్ఞానం లేకుండా, దేవుడు ఎవరో తెలియకుండా లోకంలో జీవించేటువంటి వారి వల్ల కలిగినటువంటి శ్రమలు కాదండి. నేను ఈ ప్రాంతంలో 16 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను. దయచేసి నేను క్లుప్తంగా కొద్ది మాటలు చెప్పాలని నా హృదయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటలు మీతో చెప్తాను. మీరు ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. మీరు భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీరు ముగించమంటే ఇప్పుడే ముగించేస్తాను, ఎందుకంటే నాకు మీరు ముఖ్యం. మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఎంతగానో కష్టపడి మరి భోజన ఏర్పాట్లు చేశాం. కానీ నా మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు చెప్పమంటే చెప్తాను, లేదయ్యా మీరు ప్రార్థన చేయని ముగించనంటే తప్పక ఇప్పుడు ఈ క్షణాన్ని ప్రార్థన చేస్తాను. ఏమంటారు? మీ అంగీకారాన్ని నాకు కాస్త మీ కుడి హస్తాలను చూపిస్తూ చాలా సంతోషం. నేనైతే ఈ రెండవ రాత్రి సభను సమయానికే ముగించాలి అని అనుకున్నాను. నేను యాక్చువల్గా నాకు ఉన్నటువంటి యాటిట్యూడ్స్లో ఒక అలవాటు ఏంటంటే, నాకు సమయపాలన అనేది చాలా నేను ఇష్టపడతాను. సమయపాలన అనేటువంటిది నాకు చాలా ఇష్టం అండి. నేను సమయాన్ని పాటించకుండా నేను ఎప్పుడు ఉండను. మా సంఘంలోకి వచ్చేటువంటి విశ్వాసులు కూడా అంతేనండి. 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటల 15 నిమిషాలు లాస్ట్కి అంతే. 9 గంటల 15 నిమిషాలు దాటి వస్తే ఎవరినైనా సరే నేను రావద్దని చెప్తాను. నేను అలాగే ఉంటాను, విశ్వాసులను కూడా అలాగే నడిపిస్తున్నాను. ఈ రెండవ రాత్రి సభను 10 గంటల 30 నిమిషాల కల్లా ముగించాలని నేను చాలా పోరాటం చేశాను. కానీ సమయం అనుకూలించని కారణాన్ని బట్టి కాస్త ముందుకు సాగుతూ ఉంది. మీరు అందరూ నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఈ 16 సంవత్సరాల ఈ ప్రయాణంలో నాకు ఎక్కువగా శోధనలు, ఎక్కువగా అవమానాలు కలిగింది దేవుని జ్ఞానము తెలిసి ప్రతి ఆదివారము దేవుని మందిరాలకు వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఎంతగానో క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారే. అంటే నేను వారిని విమర్శించాలని, లేకపోతే వారిని ఇది నొప్పించాలని, లేకపోతే వారి వలన కలిగినటువంటి నా బాధను ఈరోజు తీర్చుకోలేనటువంటి ఆలోచన కాదు. ఇప్పటి వరకు సేవకులు చెప్పారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురనేటువంటి ఆ మాట యొక్క సారాంశాన్ని నేను 2 మాటలు చెప్తాను. ఈరోజు ఈ సభల ద్వారా నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, క్రైస్తవ జీవిత ప్రయాణం అనేటువంటిది ఒక కత్తి మీద సాము. ఏదో టాలాటోలీగా ఆషామాషిగా చేసి మేము క్రైస్తవులుగా చలమణవుతున్నటువంటి భావనతో బ్రతికే దానికంటే కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి జీవితాన్ని ముగించడం అనేటువంటిది గొప్ప విషయం అండి. కానీ ఈరోజు సమాజంలో, మరి ముఖ్యంగా నేను చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎంతోమంది క్రైస్తవుల జీవితాన్ని చూస్తూ ఉంటే నా బాధ ఏంటంటే, వారు అలాగూ నశించి, వారు ఆ విధమైనటువంటి స్థితిలోని నశించి నాశనం అయిపోతారేమో. వారు సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఎన్నో అవమానాలను భరిస్తున్నాను. ఈ గ్రామంలో పిల్లల మీ అందరికీ తెలుసు నేను ఎవరినో. నా గురించి చాలామంది అగైనెస్ట్గా మాట్లాడతారండి, నాకు తెలుసు. నా గురించి చాలామంది వ్యతిరేక భావనతోనే మాట్లాడతారండి. నేను వారికి ఈ వ్యతిరేకిని ఎందుకు అయ్యాను అంటే, నేను వారికి ఏ ద్రోహం చేయలా. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు నా దగ్గర ఏనాడు ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేదండి. అర్థమైందా? వాళ్ళ ఇంటి నీడను కూడా కూర్చోలేదు నేను ఏనాడు కూడా. కానీ ఎందుకు నా గురించి విరోధంగా మాట్లాడుతున్నారు అని అంటే, దానికి కారణం ఒకటే, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటమే వారి పట్ల నేను చేసినటువంటి తప్పండి. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే నేను వారి ఎడల చేసినటువంటి తప్పుగా వారికి అర్థమైందండి. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలకు
ఆహాబు రాజుగా ఉన్నటువంటి దినాల్లో అప్పుడు ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆహాబుకు కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు కానీ అనుకూలుడు కాదు. ఆహాబు ఏలియాను చూడగానే పలికినటువంటి మాట ఏంటంటే, నా పగవాడా, నా పగవాడా. ఎందుకు ఏలియా ఆహాబుకి ఎందుకు పగవాడని అడిగితే, ఆహాబుకు ఏలియా ప్రత్యక్షంగా ఏ కీడు చేయలా, ఏ నష్టాన్ని కలిగించలా. మరి ఎందుకు పగవాడయ్యాడు? ఆయనకి ఏ ద్రోహం చేశాడని పగవాడయ్యాడు? ప్రియులారా, ఈ ఆహాబు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏలియా అడ్డు తగులుతున్నాడండి. ఆయన చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలను, అతడు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడుగడుగున అడ్డుకుంటా ఉన్నాడు, ఎండగడతా ఉన్నాడండి. ఆ విషయంలో ఆహాబుకి ఏలియాకు కొన్ని వైరుధ్యాలు ఏర్పడ్డాయండి. ఏలియా మనసులో ఏమీ లేదు, అతడు చేసేది తప్పని చెప్పడం అనేటువంటిది ఆహాబుకు కోపాన్ని కలిగించినట్టుగా. ఈ గ్రామంలో పిల్లరా, నిజంగా నేను 16 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాను. ఎంతో మంది పిల్లరా దేవుని మందిరాలకు వెళ్తా ఉన్నారు. అన్ని జనులైతే వారికి ఉన్నటువంటి ఆ దేవీ దేవతలు ఏవైతే ఉన్నాయో వారు పుట్టిన దినాలను, వారు చనిపోయినటువంటి దినాలను, వాళ్ళు పెళ్లిళ్ళ దినాలను పండుగలుగా ఆచరించుకుంటూ వారు సంబరాలు చేసుకోవడం అనేటువంటిది అన్ని జనుల్లో మనం ఎలా చూస్తా ఉన్నామో, ఈరోజు క్రైస్తవుల్లో కూడా పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అని అంటే మన వాళ్ళు చెప్పేటువంటి ఆ సమాధానం ఎలా ఉందంటే, మేము పండుగ చేసుకోవడం కోసమే యేసు ప్రభువు పుట్టాడు, మేము పండుగ చేసుకోవడం కోసమే యేసు ప్రభువు చనిపోయాడు, మేము పండుగ చేసుకోవడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు. అంతే. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఆయన ఈ లోకంలో ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాలి, ఆయన ఎందుకు మరలా తిరిగి లేవాలి, ఈ విషయాలను పిల్లరా లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే మనుషుల జీవితాలు మారకుండా ఉండవండి, మనుషుల్లో మార్పు కలగకుండా ఉండదు. కానీ ఈరోజు క్రైస్తవుల్లో చూస్తే పిల్లరా ఇది ఒక పండుగ. సంతోషపడాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, విందు వినోదాలతో సంతోషంగా ఆ రోజు ముగించేస్తే ఇక ఆనందం అంతే. జీవితాల్లో మార్పు లేదు, బ్రతుకుల్లో మార్పు లేదు. పాపాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టకుండా, వ్యభిచారాన్ని మానకుండా, త్రాగుడు మానకుండా, జూదాన్ని మానకుండా, వడ్డీ వ్యాపారాన్ని మానకుండా, ఎక్కడ పాపాన్ని అక్కడే దాచుకొని, ఎక్కడ అన్యాయాన్ని అక్కడే కప్పిపుచ్చి క్రైస్తవులుగా చలామణవుతూ పండుగల్లో ఆనందపడుతూ ఉన్నారే. నేను అంటాను ప్రియులరా, బ్రతుకుల్లో మార్పు కావాలి. జీవితంలో పాపం మాననంత కాలం నువ్వు క్రైస్తవుడిగా చలామణవచ్చు, కానీ ప్రభువు నిన్ను దేవుని బిడ్డగా అంగీకరించడానికి ఒప్పుకోడండి. ప్రకటన గ్రంథంలో మీరందరికీ తెలుసు 3వ అధ్యాయంలో, నీవుంటే చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, నిలువెచ్చని జీవితాన్ని జీవించవద్దు. అలా నువ్వు జీవిస్తే నేను చేసేటువంటి పని ఏంటంటే నా నోటి నుండి వచ్చి ఉమ్మి నీ ముఖాన వేస్తానంతే. నిలువెచ్చని జీవితము. ఏలియా ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఆహాబుని, అషేరాదేవి ప్రవక్తలను, ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా కర్మేలుకు పిలిచాడు. ఇదిగో యెహోవా మీ దేవుడా, బయలు మీ దేవుడా, ఏదైనా సరే మీరు ఒకటి ఎంచుకోమని అడుగుతుంటే పిల్లల ఇశ్రాయేలీలు కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నోరు తెరిచి మా దేవుడు యెహోవా అని చెప్పలేకపోతున్నారండి. వారు ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నది యెహోవా సెలవు వలన, యెహోవా దయ వలన, యెహోవా కృప వలన జీవిస్తూ ఉన్నారు. కానీ మా దేవుడు యెహోవా అని చెప్పడానికి వారు నోరు రాలేదండి. ఏలియాలు అడుగుతున్నారు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో తడబడతారు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో బ్రతుకుతారు, మీరు మీ దేవుడు ఎవరు అని అడుగుతుంటే కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నోరు నిప్పి సమాధానం చెప్పలేదండి. ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు తెలుసా, ఎంత ఉపాయుక్తంగా నడుచుకున్నారంటే, ఏదో అంటారు కదా లోకంలో గోడ మీద పిల్లి అని, అటవీలైతే
అటు ఇటీవీలైతే విటు దొక్కడానికి అవకాశం కోసం అదును కోసం చూస్తున్నట్టుగా ఈనాడు పిల్లరా నిజంగా నేను ఎంతో మంది జీవితాలను చూస్తాను. నేను దేనిని మానేది లేదు, ఏది మానేది లేదు, అన్నీ సమానమేనండి, అన్నీ సమానమే. గుడ్డివాడిని చూస్తే ఆయనకి గుంటకి మెట్టకి తేడా తెలియదండి. ఇది గుంట ఇది మెట్ట అనేటువంటి వివేచన ఆ యొక్క చూపు దృష్టి లేదు కనుక గ్రహించలేదండి. పిల్లరా ఆనాడు ఇశ్రాయేలు అడుగుతూ ఉంటే వారు మౌనులై ఉన్నారటండి. రెండు తలంపులతో తడబడుతూ అటు ఇటు రెండు వైపులా రెండు పడవల మీద కాలు వేస్తూ. నిజంగా పిల్లరా చెప్పాలంటే నేను మిమ్మల్ని ఎవరిని ఏది అనాలని కాదు, దీని అంతటికీ మూల కారణం ఏంటంటే ఈరోజు పిల్లరా సంఘాలను నడిపిస్తున్నటువంటి నాయకులని, సంఘాలను నడిపిస్తున్నటువంటి సేవకులు మనుషులను పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన. మనుషులు ఎవరిని కూడా దూరం చేయకూడదు, ఏమండి, జనులను పోగేయాలనేటువంటి ఆలోచనతో వారు ఏది చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఆదివారం నాడు సంఘానికి వచ్చి కానుకేస్తే చాలు, ఆ మిగతా రోజుల్లో ఎటు వెళ్ళిపోయినా బాధ లేదనేటువంటి ధోరణి. ప్రియులరా ఒక ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసుల్లో ఒక విశ్వాసకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కువగా డబ్బును సంపాదించడం కోసం ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండేటండి. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చని తోరణంలాగా వాడబారిపోకుండా ఉండేటువంటి బిజినెస్ ఏదైనా ఉందని ఆలోచన చేస్తూ ఉంటే ఎవడో చెప్పాడంటే తన స్నేహితుడే, మందు కొట్టు ఒక్కటేరా, ఏంటి చెప్పండి, వైన్ షాప్ ఏదైనా పెట్టుకో, అసలు దానికి ఇంకెప్పటికీ కూడా తిరిగి ఆలోచన చేసే పని ఉండదని చెప్పారటండి. ఈ పని చేయాలనుకునేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక క్రైస్తవుడు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వ్యక్తి. పిల్లరా అతడు స్నేహితులు చెప్పిందే తడువు, వెంటనే తను ఆ పని ప్రారంభించాడు. ఒక షాప్ ఒకటి రెంట్ తీసుకొని ఆ వైన్ షాప్ పెట్టేసి రెండు దాంట్లో. ఇప్పుడు ఆ వైన్ షాప్కి ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయలేండి, ఏం చేయాలి చెప్పండి? ఆ వైన్ షాప్ ఏదైతే ఉందో మరి క్రైస్తవుడు కదా, మనం ఏం చేసేటప్పుడైనా సరే ముందు ప్రార్థన చేస్తామండి కదా, అదొక అలవాటు కదా మనకి. అట్టనే ఆ రోజు ఆయన కూడా ప్రార్థన చేసి ఆ షాప్ ఓపెనింగ్ చేయలేని ఆలోచనతో ఇక ఎదురు చూస్తూ వాళ్ళ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సంఘానికి వెళ్ళేటువంటి పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, పాస్టర్ గారు మరి నేను ఇలా వైన్ షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఫలానా రోజు మరి మంచి ముహూర్తం ఉందట. ఏంటి చెప్పండి, అది ఫలానా రోజు మంచి ముహూర్తం ఉందట. నిజమే, ఈరోజు క్రైస్తవులు ఎంతో మంది ఇప్పుడు ఆ ముహూర్తాలు చూసేవాళ్ళు లేరు. ఆయన కూడా మంచి ముహూర్తం ఏదో తెలుసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడటండి. అడిగితే పాస్టర్ గారు అన్నారట, అదేంటి నాయన, అసలు నీకు ఈ ఆలోచన చెప్పింది ఎవరు? ఇలాంటి పని మనం చెయ్యొచ్చా? దాని ద్వారా ఎన్ని జీవితాలు పతనమైపోతా ఉన్నాయి, ఎందరి కుటుంబాల్లో శాపం వెలుగుతాండవం చేస్తూ ఉంది. వద్దు నాయన, అలాంటి పని మనం చేయకూడదు, అది దేవునికి విరోధమైనటువంటి పని, దాని ద్వారా నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటావని వద్దని చెప్పేటండి. చెప్పడమే కాదు, నేను రాకూడదు ఎలాంటి చోటుకాడికి నేను రానని చెప్పేటండి. ఈయన గారు ఆ మాటకి భీష్మించుకొని నువ్వు కాకపోతే నీ తాతను తీసుకొస్తానని చెప్పేసి ఆయన మీద ఎగైనెస్ట్గా వెళ్ళిపోయి ఇంతలో పెద్ద పొట్టున్నాయి గారిని తీసుకొచ్చాడంటే. ఆయన కారు దిగుతుంటే ముందు వెనక మార్లు అటు ఒక 10 మంది ఇటు 10 మంది, డోర్ తీసేవాళ్ళు ఒకళ్ళు, షూట్ కేసు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, అసలు గడగడగడగళ్ళు ఆడిపోతా ఉన్నారటండి. ఆ పాస్టర్ గారు వచ్చి ఆ వైన్ షాప్ని ఓపెనింగ్ చేస్తున్నాడండి. ఇదిగో ఈ వైన్ షాప్ పేరు ఏం పేరు పెట్టాలో తెలుసా? కరుణామయ. పాస్టర్ గారు చెప్తున్నారండి, కరుణామయ వైన్స్ అని పేరు పెట్టి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నట్టు ఏమని, ప్రభువా ఈ బిడ్డను దీవించండి, ఈయన కుటుంబాన్ని దీవించండి, ఈ వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా ఏం చేయాలంటే చెప్పండి, ఈ వ్యాపారం ఏదైతే ఉందో ఈ వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా మీరు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నట్టండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పాస్టర్ గారు ఆయన దృష్టికి? ఏమండి, ప్రార్థన చేయనయ్యా అని చెప్పిన ఆయన, లేకపోతే చేయకూడదయ్యా ఇలాంటి పని మనం చేయకూడదని చెప్పిన ఆయన మంచోడా, లేకపోతే వచ్చి ఇదిగో ఈ షాపును దీవించు బిడ్డలను దీవించు అని చెప్పిన పాస్టర్ గారు మంచోడా? మీరు మాట్లాడరు. ఎందుకంటే క్రైస్తవులు అందరూ నిజం చెప్పరంట, అబద్ధం ఆడరంట.
అంటే అటు ఇటు కాకుండా ఉంటారు అంతే. ఇక ఆ రోజు నుంచి ఆ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థనకు మానేశాడు ఈయన. దేనికి? వైన్ షాపుకు ప్రార్థన చేయడానికి రానండగా, వైన్ షాప్ ఓపెనింగ్ చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి రమ్మంటే నేను రానన్నాడు కదని చెప్పేసి భీష్మించుకున్నాడండి. ప్రియులరా, ఎంతకాలం ఆ పాపం ఏదో ఒకనాడు వారి జీవితాన్ని కబళించక మానదో. అది చెప్పడానికి ఈయనకి ధైర్యం లేదు. ఎవరికి? ఈ పెద్ద పొట్టేసుకుని చూసారు పాస్టర్ గారు కారు దిగి వచ్చినానికి, ఆ మాట చెప్పడానికి ధైర్యం లేదండి. ఈరోజు నిజంగా క్రైస్తవులు దేవునికి దూరస్తులైపోవడానికి కలిగినటువంటి ఏకైక కారణం ఏంటంటే సేవకులే. సాతానుడు వేసినటువంటి పెద్ద ఉపాయం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారిని భ్రష్టు పట్టించాలి, వారిని నాశనం వైపుకి నడిపించాలంటే విలువైనటువంటి సమయం అంతా వృధా అయిపోతుందని వాడు పెద్ద ప్లాన్ వేసాడండి. ఏంటి తెలుసా? ఒక సేవకుడిని పట్టుకుంటే ఆ సేవకుడు గుప్పిట్లో ఉన్నటువంటి 100 మందిరైనా 200 మందిరైనా సరే ఆ పాస్టర్ గారు చెప్పిందే వేదవాక్కు. అందుకనే సాతానుడట ఏం చేశాడు తెలుసా? తనకున్న సమయము తక్కువని కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడుగా తన పనినట వేగవంతం చేస్తున్నట్టు, రాత్రికి పగటికి తేడా లేకుండా. ఆ కోవలోని ఈరోజు విశ్వాసులు కాదు పట్టుకున్న సాతానుడు. ఎవరిని పట్టుకున్నాడు చెప్పండి? ఎవరిని పట్టుకున్నాడంటే సేవకులను పట్టుకున్నాడు. అందుకనే సేవకులు ఏం చేస్తారంటే ధైర్యంగా ఏది చెప్పరండి. ఇలా చేయకూడదు, ఇది మానాలి, ఇది వద్దని చెప్పడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఒకవేళ అలాంటి మాటలు చెప్తే మరి సంఘానికి వచ్చేది ఎవరు? జేబు నిండేదలా, భక్తి గడిచేదలా, వీటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప వీరి ఆత్మలకు రేపు దేవుని తీర్పులో లెక్క వప్ప చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. దేవుడు నా పైన భారాన్ని పెట్టాడు, నేను వీళ్ళ గురించి ఆలోచన కలిగి ఉండాలి అనేటువంటి ఆ భావన కంటే, ఆ బాధ కంటే, ఆ భయం కంటే వీళ్ళ సుఖాలు, వీళ్ళ సౌకర్యాలు, వీళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ల కోసం జనులను పిల్లల భ్రష్టు పట్టిస్తున్నారండి. ఆ కోవలోని పిల్లల ఈరోజు నేను అనేకులకు శత్రువుని అవ్వాల్సి వచ్చిందండి. అపోస్తలుడైన పౌలు అంటాడు చూసా, సత్యం చెప్పి నేను జనులకు విరోధినైపోయాను. నిజంగా ఇంకొకళ్ళు సభలు పెట్టుంటే ఈ గ్రౌండ్ అసలు పట్టేదని అంటారా? ఇట్ట చేయి పెడితే నెట్టగానే డమేళ్ళు పడిపోయేళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే అసలు ఈ గ్రౌండ్ ఎక్కడా ఖాళీ ఉండేది కాదండి. ప్రియులరా, దయచేసి నేను నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరితో చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం క్రైస్తవులుగా మారడానికి కలిగినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోగలిగితే మీరు ఎవరి గురించి ఆలోచన చెయ్యరు. మనము నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యమే నా ధ్యేయము, నేను పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఆ అంకురార్పణ ఆలోచన నీలో ఉంటే మనుషులకు భయపడవు, మనుషుల గురించి ఆలోచన చేయవండి. మనుషుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారండి. మనుషులకు భయపడతా ఉన్నారు, మనుషుల కట్టుబాట్లకు భయపడతా ఉన్నారు, మనుషులు పెట్టేటువంటి నిందలకు భయపడుతున్నారండి. ఒక్క మాట, మిమ్మల్ని ఎవరూ కూడా రేపు దేవుని తీర్పులో మిమ్మల్ని రక్షించలేరండి. ఎవరు మిమ్మల్ని దేవుని తీర్పులో రక్షించలేరు. నీవు ఈరోజు ఎవరికి ప్రయారిటీ ఇస్తా ఉన్నావో, ఎవరికి నువ్వు భయపడతా ఉన్నావో, ఎవరి కట్టుబాట్లకు, ఎవరి యొక్క ఆంక్షలకు నువ్వు తల వంచుతున్నావో, నిన్ను ఎవ్వరూ కూడా దేవుని తీర్పులో రక్షించలేరండి. ఇదిగో మరణము నీ ఎదుటే ఉన్నది, జీవము కూడా నీ ఎదుటే ఉన్నదని ప్రభు చెప్పినటువంటి మాటను కాస్త లోతుగా ఆలోచన చేసి ఇకనైనా 2 తలంపులతో తడబడకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, మారు మనసు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావటానికి అనేటువంటి కారణం అదే. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏమన్నా తెలుసా? మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మారు మనసు పొందు. నీ కొరకు క్రీస్తుని దేవుడి లోకానికి ఎందుకు పంపాడు? ఆయన ఈ లోకానికి పంపడం అనేటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నశించి నాశనానికి వెళ్ళిపోయి అగ్నిలో అల్లాడిపోవడం అనేటువంటి దేవునికి ఇష్టం లేక నిన్ను రక్షించాలని నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా అప్పగించాడండి. తను ప్రేమించినటువంటి తన కుమారుని దేవుడు ఈ లోకానికి పంపి ఒక బలి పశువులాగా దేవుణ్ణి క్రీస్తును అప్పగించాడండి.
ఆయన త్యాగానికి ఉన్నటువంటి విలువను గుర్తించక ఏదో క్రొత్త బట్టలు కట్టుకొని సంతోషాలతో, సంబరాలతో, పండుగల పేర్లతో ఈ రోజు నువ్వు పిల్లలను సంతోషపడుతున్నావేమో. ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా, నీ పాపాన్ని మానకుండా, మారు మనసు పొందకుండా ఇంకా ఎంతకాలం ఈ జీవితం? ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుందో తెలియని జీవితం. లోకమే శాశ్వతం అనుకున్నావు కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? అంతలో కనబడి కొంతలో మాయమైపోయేవారు అని చెప్తుందండి దేవుని వాక్యం. మారు మనసు పొందండి. ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఓ ప్రక్క భయంకరమైన యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం. ఏమండి, కాలము సమీపిస్తా ఉంది. దేవుని యొక్క రాకడ గుర్తులు కనబడతా ఉన్నాయి. ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినటువంటి రాకడ గుర్తులు నెరవేరుతా ఉన్నాయి. ఇంకా మనుషుల్లో ఆలోచన కలగట్లేదు. అదే పోకడ, అదే ఆలోచన, మార్పు లేనటువంటి జీవితము. ఇలాంటి సభలకు వెళతా ఉన్నాం, వాక్యాలు వింటున్నాం, కానీ బ్రతుకులు మార్చుకున్నటువంటి ఆలోచన మనుషుల్లో కనకపోవడం అనేది పిల్లరా శోచని. దయచేసి ఈ రాత్రి నేను మీ అందరినీ కోరుకునేది, మారు మనసు పొందండి, ప్రభు తట్టు తిరగండి. అసంపూర్ణులుగా కాక సంపూర్ణులుగా దేవునిలో బ్రతకాలని ఇదిగో ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నటువంటి ఒక దైవజనుడిగా, ఈ గ్రామం కొరకు భారం కలిగి ప్రార్థన చేసేటువంటి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది అదే. ఈ సభలను నిర్వహించడానికి కారణం అదే. మేమేదో ఇతరులకు చాటుకోవాలని కాదు, మా ఘనతలను, మా గొప్పలను చాటుకోవాలనే ఆలోచన కాదని. ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి. దేవుడిచ్చేటువంటి రక్షణ ఉచితంగా దయచేయబడేది. ఈ విషయాన్ని తెలుసుకొని పిల్లరా మారు మనసు పొందాలని ప్రభు పేరు నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, దయచేసి మీరు ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకండి. నా చిన్న మనవి, మీరు ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మేము మీకోసం దేవుడు మాకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రేమపూర్వకమైనటువంటి ఆతిథ్యాన్ని ఏర్పరిచాం. కాస్త కాలం, సమయం కాస్త ముందుకెళ్ళిందని ఎవరు బాధపడకండి. ఇది 2వ రాత్రి. ఈ రాత్రి చివరి రాత్రి కనుక నేను కాస్త మాట్లాడాలని ఆలోచన, అంతే తప్ప వేరొక ఆలోచన కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మీకోసం మేము ఏర్పాటు చేసినటువంటి, మా సంఘ బిడ్డలుగా మేము చేసినటువంటి ఈ ఆతిథ్యాన్ని మీరు అందరూ స్వీకరించి మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, మరి ముఖ్యంగా ఈ సభల నిర్వహణలో ఇప్పటివరకు నాతో చేతులు కలిపి ఎంతో శ్రమలు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సంఘ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు చెల్లిస్తూ, మరి మేము పిలవగానే ఈ సభలకు మరి విచ్చేసినటువంటి మొదటి రాత్రి వచ్చినటువంటి దేవుని దాసులు, మరి కైకలూరు ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దేవుని దాసులు యెహోషువ గారు, అదే రీతిగా మరి 2వ దాసులు, 2వ సేవకులు ప్రేమరాజు గారు మరి ఈరోజు మన మధ్యలో లేరు, రాలేకపోయారు. అదే రీతిగా మరి గాయకులుగా చేసినటువంటి మరి ప్రేమానందం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా మరి ఈ 2వ రాత్రి దేవుని వాక్యాన్ని మనకు అందించడం కోసం వచ్చినటువంటి దైవజనులు రవిలోకేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అదే రీతిగా మరి తమ్ముడు ఒలివాకును వారి టీం అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తమ్ముడు సౌండ్ సిస్టమ్ని ఆపరేట్ చేసినటువంటి చందుకి, వారి యొక్క టీం అందరికీ కూడా నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. మీరందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దయచేసి సమయం కాస్త ముందుకెళ్ళిపోయిందని ఎవరు బాధపడొద్దని మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిమాలుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్. మంచిదండి. చక్కని మాటలు మనకు అందించినటువంటి సహోదరునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక తడువు చేయకుండా మనం సమయానుకూలంగా ముందుకెళ్దాం. మరి సహోదరులు చెప్పి